కేంద్ర కార్మిక సంఘాల ఐక్య వేదిక ఇచ్చినటువంటి పిలుపును అనుసరించి ఈరోజు దేశవ్యాప్తంగా ఇటీవల పంజాబ్ హర్యానా బోర్డర్ వద్ద అంతకుముందు 13 మాసాల పాటు చారిత్రాత్మక రైతాంగ ఉద్యమం కొనసాగి 3 నల్ల వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుని త్వరలో మీ డిమాండ్లను న్యాయసమ్మతంగా పరిశీలించి పరిష్కరించుతాను అని చెప్పి లిఖితపూర్వక హామీని ప్రధానమంత్రి సాక్షాత్తు ఇచ్చినా దానిని అమలు చేయకుండా కాలయాపన చేస్తూ ఉంటే గుర్తు చేసి ఆ డిమాండ్లను ఒప్పించాలనే ప్రయత్నంలో భాగంగా దేశ రాజధాని ఢిల్లీకి రైతాంగము కార్మిక సంఘాలు మార్చి జరుపుతూ ఉంటే పంజాబ్ హర్యానా బోర్డర్ వద్ద చాలా దుర్మార్గంగా రోడ్ల మీదకి మేకులు గుచ్చి పెద్ద పెద్ద సిమెంట్ కాంక్రీట్ బౌల్డర్స్ పెట్టి అడ్డుకోవటానికి కందకాలు తీసి డ్రోన్లతో టియర్ గ్యాస్ షెల్స్ ఉపయోగించడమే కాకుండా పంజాబ్ బోర్డర్లోకి లోపల పక్కకి వెళ్ళిపోయి హర్యానా పోలీసులు బీజేపీ గవర్నమెంట్ పోలీసులు కాల్పులు జరిగితే యువ రైతు శుభకరణ్ సింగ్ అనే ఆయన ప్రాణాలు కోల్పోయినటువంటి సంగతి దానికి నిరసన తెలియచేస్తూ అట్లాగే రైతాంగ డిమాండ్ల సాధన కొరకు ఈరోజు 26వ తారీఖున అబుదాబిలో మొదలవుతా ఉన్నటువంటి ప్రపంచ వాణిజ్య సంస్థ సమావేశాన్ని బహిష్కరించండి. అందులో మన భారత రైతాంగము కార్మికులు అట్లాగే మత్స్యకారులు వీరందరికీ సంబంధించిన ప్రయోజనాలకు భిన్నంగా ఆ ఎజెండాలో అక్కడ ఉన్నాయి అని చెప్పి పిలుపు ఇవ్వటం జరిగింది. దానికి అనుగుణంగా ఈరోజు ఇక్కడ సమావేశమయ్యాం. అట్లాగే చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లోనూ కూడా ట్రాక్టర్ ర్యాలీలు అట్లాగే ఎడ్ల బళ్ళు చోట్ల మోటార్ సైకిళ్ళు ఆటోలు ఎక్కడ వీలైతే ఆ పద్ధతిలో నిరసనలు తెలియజేస్తా ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు విజయవాడలో ఇక్కడ మన కార్యక్రమం ఇక్కడ నిర్వహించుకుంటూ ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా రాష్ట్ర ప్రజానీకానికి మనము చేసేది ఏంటంటే మోడీ గవర్నమెంట్ చేస్తా ఉన్నటువంటి దుర్మార్గం వలన రైతాంగానికి సమగ్ర పంటల ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి చట్టబద్ధ ఎంఎస్పి ధర ఇస్తాము అని చెప్పి 2014 బీజేపీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనబడి ఉండటమే కాకుండా నరేంద్ర మోడీ 2014 ఎన్నికలలో తిరుపతితో సహా అనేక పెద్ద బహిరంగ సభలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.